బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. భారీ వరదలతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు గ్రామాలు వరద ముంపునకు గురికాగా ఆయా గ్రామాలలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరు జిల్లాల్లో వరద గోదావరి నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 12.30 అడుగులు ఉంది. 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. గత 2 వారాల నుంచి లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. గోదావరి శాంతించినా గ్రామాలు నదులను తలపిస్తుండటంతో లంక గ్రామ ప్రజలు పలుచోట్ల పడవుల్లోనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. వేల ఎకరాల పంట నీట మునిగింది. ఇప్పటికే ఐనవెల్లి మండలం పొట్టిలంక, ఎలకలంకలో గోదావరి ఉధృతికి నది ఒడ్డున కొబ్బరి చెట్లు కొట్టుకుపోతున్నాయి. ఈ ప్రాంతం కోతకు గురికావడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు సీతానగరం మండలంలోనూ లంక గ్రామాలు, పంట పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ప్రస్తుతం రాజమండ్రి గోదావరి వద్ద దిగువనకు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.